నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజు అయితే బన్ పరోటా అండి. చిన్నగా పరోటాలు, ఎగ్ వేసే పని ఉండదు, ఈస్ట్ వేసే పని ఉండదు. ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునేటట్టుగా ఇది చూపిస్తున్నాను. దాంతోపాటు ఆలూ కర్రీ కూడా చూపిస్తున్నానండి. దహి ఆలూ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ అర్థం కాదు స్కిప్ చేస్తే మట్టుకి. మీరు ఫస్ట్ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి. ముందైతే ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. సింపుల్గా అయిపోతుందండి. మనకి స్ట్రెస్ అనిపించకుండా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే నేను ఆలు అయితే తోలు తీసి పెట్టేసుకున్నాను, పీల్ చేసి పెట్టుకున్నాను. పెరుగు తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి ఆలు మనం ఎన్ని తీసుకున్నా దానికి తగ్గట్టు పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పౌడర్ వేసేసి మిక్స్ చేసి పెట్టుకోవాలా. తర్వాత ఆలూని చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక చిన్న సైజు ఒక ఇంచు సైజు ముక్కలు కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని షాలో ఫ్రై అండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. చూపిస్తాను చూడండి, జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక 5 minutes పడుతుంది. ఆ బ్రౌన్ తీసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. అదే కడాయిలో అదే ఆయిల్ అదే ఆయిల్లోనే నేను ఆయిల్ అవసరం లేదు, ఆయిల్ సరిపోతుంది. ఆయిల్లో జీరా, మన మసాలా ఉంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్స్ చేసుకున్నాం చూడండి పెరుగు మసాలా, అది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలా, లేకపోతే ఇరిగిపోతుంది పెరుగు అనేది, ముక్కలు అయిపోతుంది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా తర్వాత కొంచెం దాంట్లో మనం మొత్తం మిక్స్ చేసేస్తాం కదా పెరుగు మసాలా అంతా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని మనం ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఆలు వేసేసి కొంచెం ఒక 5 minutes బాయిల్ చేయండి. మీడియంలో పెట్టేసి బాయిల్ చేయండి. బాయిల్ అయిపోయిన తర్వాత మనకి గ్రేవీ లాగా అనిపిస్తుంది కదండి, అప్పుడు వచ్చేసి మనకి గరం మసాలా, లాస్ట్లో గరం మసాలా అండ్ ధనియా, కొత్తిమీర వేసేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అది వేసుకున్నా కూడా ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 1 minute అట్లా ఉడకనివ్వండి మూత పెట్టేసి. గరం మసాలా వేసిన తర్వాత బస్ అయిపోతుంది, దించేసుకోవటం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే ఆ పరోటాలకి సూపర్ కాంబినేషన్ అండి. ఆ పరోటాలకి, చపాతీలకి, పులావుల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. అన్నిటిలోకి బాగుంటుంది, పుల్కాలకి అన్నిటికి బాగుంటుంది. కర్రీ అయితే మంచి కాంబినేషన్ కర్రీ అయితే సూపర్ ఉంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం వచ్చేసి పరోటా ప్రాసెస్ అయితే చూద్దాము. పరోటా అయితే సింపుల్గా అయిపోతుంది, ప్లస్ దానికి మనం పిండి అనేది నానబెట్టుకునే దగ్గర టైం పడుతుంది, అంతేనండి. ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోతుంది. ఈజీగా చూపిస్తున్నాను. ఈ ఎగ్ అన్నీ ఏం వేసే పని లేకుండా చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నాను. దీనికి మైదా పిండి అనేది సెట్ అయిద్దండి. మైదా పిండి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు దానికి తగ్గట్టు సాల్టు, ఒక స్పూన్ చక్కెర వేసుకున్నానండి. ఒక స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసేసాను స్పూన్తో. తర్వాత వచ్చేసి వాటర్ వేసుకున్నాను, తగినంత వాటర్ వేసుకుంటా స్పూన్తోనే మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగానే ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలపకూడదండి, లైట్గా కలుపుకోవాలా. ఎక్కువ ప్రెస్ చేయకూడదు పిండి అయితే. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకోవాలా. ఇదైతే నేను చిన్నగా చూపిస్తున్నానండి, కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను, అందుకే కొంచెం లాంగ్ అయిపోతుంది వీడియో. మీకు కావాలంటే స్కిప్ చేసుకుంటే చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. కొంచెం వాటర్ వేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ అంతా ప్రెస్ చేయకుండా కలుపుకున్నా, ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. నేను చూపిస్తే విధంగా పిండిని అయితే బాగా కలుపుకోండి. ఇట్లా ఇప్పుడు ఇదైతే ఈజీగా అయిపోతుందండి. ఇట్లా మళ్ళీ చేత్తో నేను చెప్తున్నాను చూడండి, చేత్తో ఇట్లా మనం మా చెయ్యి ముడిచేసి ఇట్లా చేత్తో నొక్కుతారు కదండి, అలా నొక్కుకుంటూ ప్రెస్ చేయాలా. అట్లా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే బాగా ముద్దలా కలుపుకోవాలా, సాఫ్ట్గా ఏదా కలపాలా, బాగా కలపాలండి. పిండి ఎంత కలుపుతామో మనకు అంత బాగా వస్తుంది పరోటా కూడా, బన్ పరోటా. చిన్న మనం ఎక్కువ స్ట్రెస్ అవ్వని అవసరం లేదు. పరోటా అంటే వామ్మో దానికి పొరలు రావు అది ఇది అనుకుంటారు, ఈజీగా వస్తాయండి. నేను చూపించే విధంగా చేయండి. స్కిప్ చేస్తే మటుకి వీడియో అయితే ఇది అవుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం బాగా ప్రెస్ చేసి కలిపేసి కవర్ చుట్టేసాను, టైట్గా కవర్ చుట్టేసాను.
కవర్ చుట్టేసి తీసాను. మా పిల్లలు ఊరిక ఏంది ఇంత మెత్తగా ఉందని చెప్పి ఊరిక కదులుతున్నారు. వాళ్ళ వల్ల సగం నాకు వీడియో లాంగ్ అయిపోతుందండి. ఈ పిల్లలు ఇంట్లో ఉంటే మటుకు ఖచ్చితంగా ఇసికిస్తుంటారు. ఏదైనా వంట చేసేటప్పుడు అయితే చూడండి. మళ్ళీ కవరు 15 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసేయండి కవర్ పెట్టేసి. మళ్ళీ పిండిని తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాను అనమాట. బాగా ప్రెస్ చేసి కలిపేసి మళ్ళీ చూడండి ఎంత మెత్తగా అయిందో. మళ్ళీ కవర్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఎయిర్ ఫుల్గా క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తున్నాను. మళ్ళీ తీసి మళ్ళీ ఇంక మళ్ళీ అవసరం లేదు, రెస్ట్ ఇచ్చే పని లేదు. ఇట్లా మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా ఒకసారి చూడండి ఎంత మెత్తగా ఉంది పిండి, అట్లా రావాలన్నమాట. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో ఉండే టైల్స్ మీద కానీ, అంటే కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా దాని మీద కానీ, ఏదైనా టేబుల్ లాంటిది కానీ దాని మీద చేసుకోండి. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా పిండిని అయితే ఇట్లా చేసుకున్న తర్వాత చాకు, మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోండి. అంటే ఇప్పుడు దాన్ని 2 భాగాలుగా చేసేసి చూపించే విధంగా చేయండి. 2 భాగాలుగా చేసుకొని ఇట్లా 2 భాగాలుగా చేసుకొని మళ్ళీ ఇట్లా రెండు భాగాలుగా వస్తాయి మనకైతే. ఇట్లా కట్ చేసుకుంటే అంటే ఒకే సైజు ముద్దలు అనేది వస్తాయి అన్నమాట. అట్లా ఒకే సైజు ముద్దల్లాగా తీసుకొని అన్నీ సపరేట్గా మా బాబు చూడండి ఊరిక పట్టుకుంటాను, నేను చేస్తాను. ఇట్లా ముద్దలు చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం అన్ని ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం పరోటా అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది, పెద్దగా శ్రమ పడిన అవసరం లేదు. వీడియోకి అయితే ఈ ముద్దలు చేసుకున్న వాటికి గాలి అనేది టైట్ అవ్వకుండా ఉండడానికి పైన గాలికి ఇది ఆరిపోతుంది కదా, అందుకని మధ్యలో కవర్ పెట్టేశాను ఆరిపోకుండా ఉండడానికి. ఒక ముద్ద తీసుకొని కొంచెం పొడిపిండి తీసుకోండి. మైదా పిండిని కొంచెం పొడిపిండి తీసుకొని దాని మీద రుద్దుకోవాలా. ఇప్పుడు మనం ఎంత పలచగా రుద్దుతాం, బాగా పలచగా అండి, అది ఎంత సాగితే అంత సాగదీయాలా. బాగా పలచగా పతలాగా రుద్దుకోవాలి. బాగా పలచగా సాగదీసి బాగా రుద్దేసుకొని సన్నగా రుద్దుకోవాలా చాకుతో. మనకి ఎంత సన్నగా కట్ చేస్తామో అంత పొరలు బాగా వస్తాయి. చూపించే విధంగా బాగా సన్నగా కట్ చేసుకోండి. మీ దగ్గర కట్టర్లు ఉంటాయి కదండి, పిజ్జా కట్టర్లు ఏంటి అలాంటి దానితో కట్ చేసుకోవచ్చు. ఇలా చాకుతో నేను కట్ చేసుకొని లేని వాళ్ళు, నా దగ్గర లేదు, నేను చాకుతోనే కట్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి. నేను మామూలుగా చేతితో అప్లై చేస్తున్నాను. బ్రష్ ఉంటే బ్రష్తో నేను అప్లై చేసుకొని ఇట్లా అప్లై చేసుకొని చూపించే విధంగా మొత్తం మనం కట్ చేసుకున్న పొరలన్నీ ఒకసారిగా తీసుకొచ్చి ఇట్లా అనుకొని ఇట్లా పెట్టుకోవాలా. పక్కన పెట్టేసుకొని ఇలా అన్నీ ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను మీకు అర్థం అవటానికి, అందుకని చూపిస్తున్నాను. స్కిప్ చేసేసుకోండి ఇక్కడ మీకు కావాలనుకుంటే. ఇట్లా బాగా ఎంత సాగితే అంత బాగా సాగదీసల్లా బాగా రుద్దండి. ఇక్కడేనండి మనం రుద్దేది, ఇంకా మళ్ళీ రుద్దాల్సిన పని లేదు. ఇక్కడ ఒకసారి రుద్దేది పరోటాని. మళ్ళీ కట్ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కట్ చేసుకొని సన్నగా ఎంత వీలైతే ఎంత బాగా కట్ చేసుకొని పైన ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ నేను చూపించే విధంగా ఇట్లా మర్చేసుకోండి. అంతా ఒక చాటుగా తీసుకొచ్చి కట్ చేసుకున్న పొరలన్నీ ఒక చాటుగా పెట్టేసి ఇట్లా నేను చూపించే విధంగా ఇట్లా చేసి పెట్టుకోండి. ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు రోల్ అనేది చూపిస్తాను, అట్లా రోల్ చేసుకోవాలనేది పొరలకి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు చూపించే విధంగా బాగా సాగదీస్తూ మన వేళ్ళు ఉంటాయి కదా, 2 వేలు మధ్యలో నుంచి కానీ 3 వేల మధ్యలో నుంచి కానీ ఇట్లా రోల్ చేసేస్తూ మడుచుకోండి. చూపించే విధంగా ఇట్లా పొరలు అనేది బాగా వస్తాయి. ఇట్లా మడుచుకోండి. బాగా సాగదీస్తా మడుచుకోండి, అంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సాగదీస్తే ఇట్లా రోల్ చేసుకోవాలా, ఈజీగా అయిపోతుంది. దాంట్లో పైన మనం మడుచుకున్నాం కదండి, మధ్యలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోండి. చూడండి మధ్యలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం చేతితోనే ప్రెస్ చేసుకోవాలి. మనం చపాతీ కర్రతో రుద్దే పని లేదు. బన్నులు కదండి, బన్ పరోటా కదా, చేతితోనే ఊరక మనం బన్ సైజులో ఒత్తేసుకోవటమే.
మీకు పలచగా కావాలంటే పలచగా కూడా రుద్దుకోవచ్చు, చేత్తో అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేత్తోనే బన్ టైప్లో బన్ సైజులోకి ఇట్లా చేత్తో ఒత్తేసుకోవటమే. దీంట్లో ఎగ్ వేయటం లేదండి, ఈస్ట్ ఏం అవసరం లేదు. బాగా వస్తాయి, పొరలు కూడా బాగా వస్తాయి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే. ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మొత్తం ఇలా అయితే చేసేసుకున్నాను. నేనైతే కడాయి తీసుకున్నాను, దీనికి ఓవెన్ అలాంటివి ఏం అవసరం లేదు, మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కడాయి తీసుకున్నాను, చిన్నది ఒకటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 వేసుకున్నాను, చిన్నవి కాబట్టి 2 వేసుకొని నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెయ్యి వేసేసరికి ఇది బయట నెయ్యి, ఆవు నెయ్యి వేసేసరికి కొంచెం ఎల్లో కలర్కి వచ్చాయి పరోటాలు అయితే ఇవి. నేను మామూలుగా నెయ్యి వేయకుండా చేసినవి కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్కి వచ్చినాయి, ఇట్లా చూడండి పొరలు కనపడుతున్నాయి మనకి. అంటే మనం కొంచెం ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా కాల్చుకున్న తర్వాత మనం చేతితో ప్రెస్ చేస్తే మనకు పొరలు అనేవి ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో తీసుకొని ఇంకో ప్లేట్లో పెట్టేసుకోవటమే. మళ్ళీ ఇంక మిగతాయి కూడా చూపిస్తాను. ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 2 చూపిస్తానండి కాల్చే విధానం. ఇవి అయితే నేను నెయ్యి వేయకుండా చేస్తున్నాను. చూడండి ఇవి అయితే వైట్గా అనిపిస్తున్నాయి పరోటాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవటమేనా అన్ని పరోటాలని కాల్చుకొని ఫైనల్గా ఇట్లా చూడండి చేతి ఇట్లా మనం ఊరకట్ల అట్లా తట్టంగానే పొరలు అనేవి వచ్చేస్తాయి మనకి ఈజీగా. చూడండి పొరలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు అన్ని పొరలేనండి, తుంచుతుంటే పొరలుగా తుప్పులుగా వస్తున్నాయి, భలే వస్తున్నాయి. ట్రై చేయండి, ఇట్లా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేయగలుగుతారు ఇలా అయితే ఈజీగా. మా పిల్లలు అయితే నాకు ఒకటి నేను తినేస్తానని అంటారు, వీడియో తీయనిరా బాబు అని చెప్పేసి పాపం నన్ను నెట్టేస్తున్నాను నేనైతే. వాడైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉన్నాడు. అసలు తిన్నాక వాడు తృప్తి చూడాలి ఎంత బాగుందో. అసలు చాలా బాగున్నాయి అన్నాడు వాడు కూడా. చూడండి మొత్తానికైతే పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే పరోటాలోకి నేను కర్రీ చూపించాను కదా, దహి ఆలు కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి, మంచి కాంబినేషన్ కర్రీ. దీంట్లో పరోటాలకి సూపర్. చూడండి తుంపుతుంటే చూడండి ఎంత పొరలు వస్తున్నాయో, అన్నీ అలాగే ఉన్నాయి. మా పిల్లలు అయితే మేము చెప్తాం మమ్మీ వీడియోలో తిని బాగున్నాయని చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడండి సూపర్ ఉన్నాయి అంట. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి 3 వేసి తిన్నారు, బాగా తిన్నారు, బాగా నచ్చినాయి అంట. చూడండి మిగతా ఇవన్నీ చేసేసాను, మిగతా అన్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి పొరలుగా. నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.